ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? నేను గుడ్ ఫ్రైడే బాగా చేసుకున్నారా? దేవుని ఆరాధించి ఈరోజు సాటర్డే, రేపు సండే, రేపు చక్కటి ఈస్టర్. మరి బెల్లంపల్లిలో ప్రామిస్ ల్యాండ్లో, బెల్లంపల్లిలో 2 ఆరాధనలు, ప్రామిస్ ల్యాండ్లో 3 ఆరాధనలు. మీ అందరికీ టైమింగ్స్ తెలుసు. 7 నుంచి 9, 10 నుంచి 12, అంతేగాక ఈవినింగ్ ఆరాధన 5 నుంచి 8. కాబట్టి ఎంతమంది ఈ వాగ్దానం వింటూ ఉన్నారు, చూస్తున్నారు? మీ జీవితాల్లో ఆ గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు గడిచిపోతున్నా మనం ఇంకా దేవునికి సమీపంగా రాకపోతే కష్టం కదా. ప్రభువుతో ఉండాలి, దేవునితో నడవాలి. అది దేవుని ఆశ. ప్రతి దినము మీ కొరకు ప్రార్థన చేస్తూ, మీకు వాగ్దానం ఇస్తూ, ఉదయకాల సాయంకాలం ఆరాధనలో పాలు పొందుతున్న ప్రభు కృపను బట్టి దేవుడు మాకు ఇచ్చిన ఆశ. కాబట్టి మీరు అందరూ దీవించబడాలి, ఆత్మీయంగా బలం పొందాలి, దేవుని కొరకు ముందుకు సాగాలి. కాబట్టి ఇంకా రక్షణ లేని బిడ్డలు ఎవరైనా ఉంటే ఇదే రక్షణ దినం. మీ హృదయంలో ఇవ్వండి, మీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోండి. మీరు గొప్పవారు అవుతారు. రక్షణ మార్గం, పరలోకం, నిత్య జీవం. ఈ లోకంలో కూడా ఆయన మీకు తోడుగుండి నడిపిస్తాడు. ఈ కల్వరి పరిచయ ద్వారా మీరు ఎంతమంది వాగ్దానాలు రిసీవ్ చేసుకుంటున్నారు, వాక్యం ద్వారా ఎదుగుతున్నవారు, ఆత్మలో బలం పొందుతున్నవారు, మీరందరికీ చెప్పండి యేసు ప్రేమని, యేసు రక్షకుడని. అంతకుమించి ఏం చెప్పాలండి? యేసయ్య నీ కొరకు ఏం చేశాడు 10 మందికి చెప్పడం వల్ల ఆ ప్రేమ పంచిన వాళ్ళం అవుతాం కదా మనం. అదే రక్షణ సువార్త, అదే అద్భుతమైన సువార్త. కాబట్టి ఈరోజు ఇంకా నా కష్టాలు, బాధలు అనుకుంటున్నారా? ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. నీకెందుకు బాధ? యేసయ్య నీ జీవితాన్ని చూసుకుంటాడు, నీ కుటుంబాన్ని చూసుకుంటాడు, నీ ప్రతి పరిస్థితిని చక్కపరుస్తాడు, నీ బిడ్డల విషయంలో న్యాయం చేస్తాడు. ధైర్యంగా ఉండండి. ఈరోజు మనం చదువుకుందాం. మీరందరూ ఎదురు చూస్తున్నారు చక్కటి వాగ్దానం. నేను చదువుతున్నాను. 126వ కీర్తన 3వ వచనం. యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు, మనం సంతోషభరితులమైతిమి. దేవుడట మన కోసం ఏం చేశాడంటే గొప్ప కార్యాలు. అందరు చెప్పండి, నేను నీ కొరకు గొప్ప కార్యాలు, మనందరి కొరకు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. మనం సంతోషభరితులంగా ఉండాలట. ఎప్పుడు ఏడ్చుకుంటా, డిప్రెషన్లో, కొంతమంది అన్నీ పోగొట్టుకున్నట్టు, జీవితం అయిపోయినట్టు, నీరసంగా, నిరుత్సాహంగా. ఆ దేవుని చిత్తమా? నీ కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడట. నా కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడట. మన కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడట. మనం సంతోషభరితులం. ఏ భరితులం కావాలా? దుఃఖ భారంతో కాదు, వేదన భారంతో కాదు, సంతోషభరితులం. పాపక్షమాపణ, రక్షణ, రోగాల నుంచి స్వస్థత, శాపం అన్నీ చేసేసాడు. ఈ లోకంలో కూడా అయ్యా, అబ్బా, యేసయ్యా అని పిలిస్తే ఆయన మనకున్నాడు. ఇంకేంటండి? ఈ సమస్యలన్నీ వస్తాయి పోతాయి. మీరేం బాధపడకండి. నీ కొరకు నేను గొప్ప కార్యములు చేసి ఉన్నాను. ఈరోజు వాగ్దానం. ఆమెన్. నువ్వు హ్యాపీగా ఉండని చెప్తున్నాడు దేవుడు. నువ్వు సంతోషంగా ఉండు, నువ్వు దుఃఖపడకు. నేను నీకున్నాను, నీ కొరకు చేశాను, నేను ఆశీర్వదిస్తాను, నీ పక్షంలో వ్యాజ్యం ఆడతాను. ఏ విషయంలో బాధపడదు, కానీ దేవునికి సమీపంగా ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగాలి. మీరు రేపు ఈస్టర్ చేసుకునేవారు కూడా హ్యాపీగా ప్రభువుతో చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు సిద్ధపడండి. ఈ శనివారం ఎవరు బెల్లంపల్లికి వచ్చిన ఈవినింగ్ అద్భుతమైన సభ. రేపు ఆరాధనలో కూడా పునరుద్ధానపు శక్తితో మనం ఆరాధిద్దాం. ఈ వాగ్దానం, నీ కొరకు గొప్ప కార్యాలు చేసిన వాగ్దానం నీ అందరి పట్ల నెరవేర్చాడు, నెరవేర్చబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగ వ్యాధులతో ఉన్న వారికి స్వస్థత, బంధకాల్లో ఉన్న వారికి విడుదల, పాపంలో ఉన్న వారికి విడుదల, శాపంలో ఉన్న వారికి విడుదల, మానసిక ఒత్తిడిలో ఉన్న విడుదల, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, గర్భాలు లేని గర్భాలు తెరవబడాలి, జాబ్ లేని వారికి జాబ్స్ నాయన, వివాహం కాని బిడ్డలకు చక్కటి సంబంధాలు, ఘనమైన వివాహాలు, అప్పుల భారం, ఆర్థిక భారం, మానసిక ఒత్తిడి, కుటుంబ భారం, ప్రతి రోగ వ్యాధి సమస్య, ఇరుకు, ఇబ్బంది కొట్టివేయబడును గాక. నాయన, ఇతర దేశాల్లో మా ప్రియులందరినీ రక్షించండి. ఆ దేశంలో ఉజ్జీవ జ్వాల లేచి వారికి ఉన్న బంధకములతో నీ ప్రొటెక్షన్ ఉండాలి. భారతదేశాన్ని రక్షించండి. మా దేశ ప్రజలు, నాయకులు క్షేమంగా ఉండాలి. సంఘాలు, సేవకులు, విశ్వాసులు బలం పొంది క్షేమంగా ఉండాలి. అపోస్తుల సేవ లేవాలయ్యా. జాషువా జనరేషన్ లేవాలి. ఎస్తర్, దెబోరా సైన్యాలు లేవాలి. ప్రభు అట్టి విధంగా లేపండి. కల్వరి మినిస్ట్రీస్లో కూడా పరిశుద్ధాత్మ ఉజ్జీవం లేచుటకు మా మీద, మా కుటుంబాల మీద, నీ దాసుల మీద, నా మీద, మా పిల్లల మీద, మా స్టాఫ్ మీద బ్లెస్సింగ్స్ రిలీజ్ చేస్తూ ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని గొప్ప కార్యములతో దీవిస్తున్నాం. వారిని బ్లెస్ చేస్తున్నాం. బర్త్డే బిడ్డలను దీవిస్తూ గొప్ప కార్యంలో వారి జీవితంలో జరుగును కాకని ఈ పరిచయని, వాగ్దానం రిసీవ్ చేసుకున్న బిడ్డల్ని, మమ్మల్ని అందరినీ మీ హస్తానికి అప్పచెప్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయం ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని స్తుతించండి. ముఖ్యంగా మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడనే స్వార్థ అందరికీ పంచండి. రేపు ఈస్టర్
ప్రతి ఒక్కరు కూడా ఆదివారం 5 to 6 ఉంటుంది. బెల్లంపల్లిలో ప్రామిస్ ల్యాండ్లో 7 నుంచి 9, బెల్లంపల్లి 10 నుంచి 12, కల్వరి ప్రామిస్ ల్యాండ్ 5 నుంచి 6, 7 నుంచి 9, అంతేగాక 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 8. కల్వరి ప్రామిస్ ల్యాండ్ ఆయతనగర్ దగ్గర హైదరాబాద్. మీరందరూ పాలు పొందొచ్చు. అందరినీ వ్యక్తిగతం కలిసి మేము ప్రార్థన చేస్తాం. నెక్స్ట్ దేవుని బిడ్డలారా, మరి ఏప్రిల్ 8, 9, 10, 11 4 దినాలు ఉజ్జీవ సభలు ఎక్కడ అంటే మహబూబాద్. మీ అందరికీ తెలుసు, డోర్నకల్ దగ్గర మహబూబాద్, ఎన్టీఆర్ స్టేడియం, మరి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అద్భుతమైన సభలకి ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరినీ దేవుడు నడిపించి ఉజ్జీవంలోకి దీవింపజేయబోతున్నాడు. కాబట్టి మిస్ కాకండి. మరి 12, 13, 14 3 దినాలు బెల్లంపల్లి సభలు. 12, 13, 14 చక్కటి ఉజ్జీవ సభలు బెల్లంపల్లిలో ఏప్రిల్ 12, 13, 14 మిస్ చేసుకోకండి. పాలు పొందండి. బెల్లంపల్లికి వచ్చే వరకు ఎక్కడి నుంచైనా అకామిడేషన్, భోజనాలు అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కరు సిద్ధపడండి. మీ కుటుంబాలతో పాటు రండి. వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. దీంతో పాటు దేవుని బిడ్డలారా, మరి ఎన్నో పాటలు రిలీజ్ చేస్తున్నాం. అభిషేక్ పాడింది, అక్షయ పాడింది. పాటలన్నీ వినండి, చూడండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.